guys, welcome back to my channel. అందరికీ భోగి శుభాకాంక్షలు. లక్కీ హ్యాపీ భోగి. ముందుగా వచ్చేసి మేము ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము భోగి మంట అది వేయడానికి. సో ఇంట్లో యాక్చువల్లీ ఇప్పుడు నాకు తెలిసి అప్పుడే ఎవరు వేయరు, మేమే వెళ్తున్నాం కాబట్టి సో మేమే స్టార్ట్ చేస్తాం మేము భోగి మంట అది వేయడము. ఫస్ట్ అయితే కట్టెలు తీసుకోవడానికి వెళ్ళాము అండ్ కట్టెలు అయితే తీసేసుకున్నాము. కట్టెలు ఎక్కడ తీసుకున్నాం ఏంటనే చూపిస్తాను. అండ్ అలాగే యాజ్ యూజువల్గా ఛానల్ కూడా ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెళ్ళిపోదామా? భోగికి సంబంధించిన కట్టెలు అన్నీ కూడా ఇక్కడ మేము ఎప్పుడు తీసుకునే చోట ఇండస్ట్రియల్ ఏరియాలో మా ఇంటికి దగ్గరలో అనమాట ఈ షాప్ అయితే ఉంది. అండ్ మేము ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే తీసుకుంటున్నాం అనమాట కట్టెలు అనేవి. అలాగే కట్టెలు తీసుకుని మేమైతే డీజిల్ కొంచెం తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. అంటే ఇక్కడికి వచ్చాము పెట్రోల్ బంక్కి. అయితే డీజిల్ ఎందుకు అంటే కనుక కట్టెలు ఒకవేళ మండకపోతే అట్లీస్ట్ ఇది వర్క్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ తర్వాత ఏంటి అంటే ఇక్కడ నుంచి అయితే మేము ఫస్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంటి దగ్గర ఎట్లా ఉందో ఏంటో ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ చాలా చోట్ల భోగి మంటలు అయితే ఆల్రెడీ వేసేసారు. అండ్ మేము వచ్చేసి కొంచెం లేట్ అయింది మాకు, అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం. కానీ ఇంకా ఏంటి అంటే కనుక ఇంటి దగ్గర ఏమీ ఇంకా స్టార్ట్ చేయలేదు. జస్ట్ మేము వస్తామనో మరి ఏంటో తెలీదు, ఇంకా అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు అనమాట. అసలు ఎప్పుడు కూడా ఎక్కువ ఉండేవి భోగి మంటలు అవి వేసేవారు, ఈసారి అయితే ఎక్కువ లేవు. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి చెండత అయితే ఇంకో చూడండి ఇంత చెత్త అంతా తీసుకొచ్చింది. అండ్ కట్టెలేమో మయ్య పేరుస్తుంది అనమాట తెచ్చినవి. అలాగే ఈ భోగికి స్పెషల్ ఏముంటాయి ఏంటి అనేవి ఈ వీడియోలో చూసేయండి. అలాగే ఏంటి అంటే ఈ భోగికి వివేక్ అన్నయ్య అండ్ అలాగే గాయత్రి కూడా ఇక్కడనే ఉన్నారనమాట, ఇంకా వాళ్ళు వస్తున్నారు. అయితే సంజయ్ మయ్య కలిసి మొత్తానికి కట్టెలు అయితే పేరుస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఏంటి అంటే ఫస్ట్ కర్పూరం వేసి కర్పూరం ఎప్పుడైతే వెలిగిస్తామో అదొక శుభం అన్నట్టు అనమాట, అంతే. అండ్ పిడకలు లేవు, యాక్చువల్లీ లేవు, మేము తీసుకోలేదు. ఆల్రెడీ అమ్మ అయితే పేడది ఏదైతే ఉందో అది పిడకలా వేసిందనమాట. అండ్ అది శాస్త్రానికి ఏదో చిన్నది అయితే వేసాం మేము, అది ఇంకా ఎండలేదు పూర్తిగా అందుకని చెప్పేసి. అండ్ ఫైనల్లీ భోగి మంట మయ్య అయితే వేశారనమాట. అండ్ మాకు ఎప్పుడు కూడా స్పెషల్ భోగి మంట అనగానే, ఎందుకంటే చిన్నప్పుడు మేము అందరం కలిపి చేసుకునే వాళ్ళం. మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. గాయత్రికి నాకు బన్నుకి అయితే ఇంకా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ మేమే చాలా బాగా స్పెండ్ చేసి ఇవ్వాలన్నమాట దీనికోసం అంతా కూడా టైం చూసుకుని కట్టెలు తెచ్చుకుని అవి పేర్చుకుని. మయ్య ఎప్పుడు ప్రతి ఇయర్ మయ్యే పేరుస్తూ ఉంటాడు. అండ్ ఈసారి అయితే చాలా బాగా పేర్చారు అనమాట, మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకో ఇప్పుడే వచ్చాడు బన్ను. హాయ్ బన్ను. వాడు అసలు ఏంటో, కానీ మా బన్నుగాడు అయితే నిజంగా ఏ హెల్ప్ కావాలన్నా కూడా వెంటనే ముందుకు వచ్చేస్తాడు. వాడికి ఉన్న ప్లస్ పాయింట్ అనమాట అది. నెక్స్ట్ ఏంటి అంటే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈవెన్ వాడికి ఏమైనా హెల్ప్ కావాలంటే మేము కూడా చేస్తాం. బట్ ఇలా ఏంటి అంటే ఫ్యామిలీలో ఒకరికొకరు ఉన్నాము అని చెప్పుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఎప్పుడెప్పుడు గొడవలు పెట్టుకుందాం, ఎప్పుడెప్పుడు మనం విడిపోదాం, ఎప్పుడెప్పుడు ఏదో ఒకటి కుళ్ళు బయట పెడదామని చూస్తారు. బట్ మేము ఉన్న ప్లేస్లో అయితే మాత్రం అట్లాంటివి జరగనివ్వం. అంటే అలాంటి వాళ్ళు నిజంగా ఉన్నట్లయితే వాళ్ళు మేము అవాయిడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గాయత్రి అయితే లక్కీగా ఎత్తుకుంది అని కిందకు వస్తుంది. ఇప్పుడు అన్నయ్య కూడా వస్తారు, వివేక్ అన్నయ్య కూడా. అండ్ మాకైతే అనిపించింది ఎప్పుడు భోగికి ఏదో ఒక స్పెషల్ ఉంటుంది, అంటే ఒక స్పెషల్ రావడం ఏంటో సంథింగ్ ఏదైనా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే లక్కీ గడికి కూడా ఇదే ఫస్ట్ భోగి అనమాట. అది కూడా మాకు మంచి హ్యాపీ. లాస్ట్ ఇయర్ ఈ టైంకి లక్కీ గడ అయితే బొజ్జలో ఉన్నాడు. సో ఇప్పుడైతే మొత్తానికి బయటకు వచ్చాడు. అండ్ వాడితో చాలాసేపు అయితే భోగి మంట దగ్గర ఉన్నాం అనమాట, ఎందుకంటే చల్లగా ఉంది కాబట్టి. సో ఈ వేడి కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇదిగో వివేకానంద దగ్గరికి వెళ్ళాడు అనమాట. సో ఎవరి దగ్గరికైనా లక్కీ వెళ్తాడు, కాకపోతే ఒక 2-3 మినిట్స్ వరకు టైం ఇవ్వాలి. వీళ్ళు మన వాళ్ళే అని తెలుసుకునే వరకు వాడిని కొంచెం అట్లా ఉంచాలన్నమాట. పైగా మేము తెచ్చిన డీజిల్ కూడా చాలా ఉపయోగపడింది. యాక్చువల్లీ వేయకూడదని అనుకున్నాం, కానీ ఇంకా మంటలు వెలగట్లేదు కాబట్టి ఖచ్చితంగా వేయాల్సి వచ్చిందనమాట.
అట్లాగే ఇంచుమించు 1 అవర్ పైన మేము అందరం కూడా ఈ భోగిమంట దగ్గర ఎంజాయ్ చేసాం. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం అండ్ జోక్స్ వేసుకున్నాం, కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది మాకైతే. ఎప్పుడు ఇదే మెమరీస్ మాకు అన్నీ కూడా. అండ్ త్రో బ్యాక్ మేము ఎప్పుడు పిక్స్ చూసుకున్నా మేము ఇవే చెప్పుకుంటాం కబుర్లో. ఇంకో ఇట్లా మనం ఎంజాయ్ చేసాం, ఇట్లా భోగిమంట వేసుకున్నాం అని చెప్పేసి. అండ్ అసలు గాయత్రికి పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఎప్పుడు లక్కీని చూసినా కూడా వెంటనే తీసుకుంటుంది, చాలాసేపు ఆడిస్తుంది, ఎత్తుకుంటుంది. అండ్ అలాగే సో అమ్మకి ఇదంతా ఇంకా స్పెషల్ అనమాట. సో లక్కీని అయితే మొత్తం చాలా జాగ్రత్తగా పట్టుకుని జస్ట్ భోగిమంట దగ్గర అయితే చలి కాచిపిస్తున్నాను అనమాట. అండ్ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే వాడు ఒకేసారి జంప్ చేస్తూ ఉంటాడు, ఒంట్లోంచి దూకేయడం అట్లా చేస్తూ ఉంటాడు. అందుకని చాలా జాగ్రత్తగా లక్కీని అయితే పట్టుకున్నాం. మాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. ఫస్ట్ భోగి వాడైతే మస్తుగా ఎంజాయ్ చేశాడనమాట. అండ్ ఇక్కడ నుంచి ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడైతే కోడి పందాలు కూడా జరుగుతున్నాయి గోడారిగుంట దగ్గర అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సాంబి వాళ్ళు సడన్గా అనుకోకుండా రావడం జరిగింది. అయితే వాళ్ళకి యాక్చువల్లీ వేరే పని ఉండే, కానీ అది అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ కాకినాడ వచ్చారు. అండ్ అలాగే మేము అందరం కలిసి జేఆర్ రెసిడెన్సీకి అయితే వెళ్ళాము, మంచి సౌత్ ఇండియన్ థాలి తినాలి అని చెప్పేసి. అయితే వీళ్ళేంటి ఇక్కడ ఫుల్ రష్ ఉండడంతో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి స్పెషల్గా ఒక రూమ్ అయితే ఇచ్చారు. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఈ భోగికి ఇదే స్పెషల్ అనమాట మాకు. అండ్ ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చక్కగా మేము అందరం కలిపి ఒకే రూమ్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అంటే ఇట్లా ఇది అనుకోకుండా జరిగిందనమాట, అందుకని కొంచెం హ్యాపీగా అనిపించింది. అన్ని వాళ్ళు పైకి తీసుకొస్తారు, ప్రతి ఒక్కటి మనం ఏం అడిగినా మళ్ళీ తీసుకొస్తూనే ఉన్నారు. అండ్ ఫుడ్ కూడా మీకు తెలుసు జేఆర్ రెసిడెన్సీ ఎట్లా ఉంటుంది అనేది, బాగుంది. అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది. ఇదిగో చూడండి, ఈరోజు స్పెషల్స్ కూడా ఏవో స్వీట్స్ ఉన్నాయి కొన్ని. అండ్ నాకైతే భలేగా అనిపించిందిరా, మనం భలే ప్లాన్ చేసుకోకుండా వచ్చాము అసలు అనుకున్నాము. ఇంక ఇక్కడ మీల్స్ చేసి మేమైతే ఇంకా చేబ్రోలు స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే ఈ పండగకి చేబ్రోలు సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి చేబ్రోలు వెళ్ళిపోయాము. అంటే ఇక పండగ అంటూ ఏం చేసుకోలేదు, జస్ట్ వాళ్ళతో పాటు కలిసి ఉందాము అన్నట్టుగా వెళ్ళిపోయాం అంతే. అండ్ లక్కీగాడైతే అసలు వీడికి ఈ జారుడు బల్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ, ఇక్కడికి వచ్చి వీడు ఇలా జారుతుంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో తెలుసా. అసలు ఎన్నిసార్లు ఇలా చేసినా కూడా అస్సలు ఎక్కడ ఏడవలేదు, హ్యాపీగా అలా జారుతూనే ఉన్నాడు. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ కొంచెం వచ్చి 1 అవర్ అలా రిలాక్స్ అయిన తర్వాత మేమైతే గొల్లప్రోలు సైడ్ పొలాలు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ చీకట్లో అంత క్లారిటీగా అయితే లేదు, బట్ మీకు అట్లీస్ట్ కనిపిస్తుంది అంతే. అండ్ ఇదిగో చూడండి, ఇక్కడ అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా గ్రీనరీయే ఉంటుంది. అండ్ నాకు చాలా ఇష్టమైన లొకేషన్స్ అనమాట ఇట్లాంటివన్నీ కూడా. ఇంకా కొంచెం ముందొచ్చి ఉంటే ఇంకా బాగా క్లారిటీగా కనిపించేది అనమాట. ఇక్కడ నుంచి మేమైతే వరి పంట ఎక్కడైతే ఉందో అక్కడ దాకా వెళ్ళిపోయామన్నమాట. అండ్ అక్కడైతే అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే జనాలు అయితే ఎవ్వరు లేరు, అండ్ మేమే ఉన్నాం. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. కాకపోతే అక్కడికి వెళ్ళేటప్పటికే కొంచెం చీకటి పడింది. అండ్ పాములు అవి వస్తాయి అని చెప్పేసి కొంచెం పిల్లలు ఉన్నారు కదా, సో అందుకని చెప్పేసి భయం అనిపించి మేమైతే కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి బ్యాక్ అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇట్లాంటి పొలాలు చూసినప్పుడు అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే రేపు అంటే సంక్రాంతి పండుగ రోజు వచ్చేసి మేము చేబ్రోల్లో ఉన్న పొలానికి అయితే వెళ్తాము. అదైతే ఇంకా బాగుంటుంది, ఎక్సలెంట్ అనమాట అది. కాకపోతే ఓపిక తెచ్చుకుని నడవాలి తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు నేను చూపిస్తాను రేపు.
మీకు అంత క్లారిటీగా కనిపించకపోయినా అట్లీస్ట్ కనిపిస్తుంది. ఏంటి అంటే వరి పంట ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం ఆ సైడ్ అంతా కూడా వరి పంటే అనమాట. అండ్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కార్ లైట్ ఉండడం వల్ల మాకు ఏదో కనిపిస్తుంది తప్ప లేకపోతే అసలు ఏమీ కనిపించట్లేదు అనమాట. అండ్ అలాగే అక్కడి నుంచి అయితే మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ పిల్లలకి అన్నం పెట్టేసి లక్కీగాడికి అప్పుడే అయిపోయింది అనమాట, పెట్టేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి పిల్లలకి అయితే అన్నం పెట్టేస్తున్నాము. అండ్ అంతే అనమాట. సాంబి వచ్చేసి మాకు ఫ్రైడ్ మ్యాగీ చేసింది నైట్కి, అంతే. ఇంకా తినేసి అయితే పడుకుని పోయాం. అండ్ రేపు ఎక్కడికి వెళ్తామంటే సంక్రాంతి పండగ కదా, సో ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, పొలానికి వెళ్తామని చెప్పేసి. అండ్ అలాగే అక్కడ ఎంజాయ్ చేసి అసలు రేపు అంతా ఏం చేసాం ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. అండ్ అలాగే ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.